బాబు టెంపుల్కి వెళ్ళి వస్తామమ్మా, టెంపుల్కి వెళ్ళి వస్తాం, టెంపుల్కి వెళ్ళి వస్తాం, గోపురం గోపురం టెంపుల్కి వెళ్ళి వస్తాం. ప్లీజ్ 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 గాంధీ గారు గాంధీ గారు గాంధీ గారు ఆయన గోపురం అటు పెట్టారు దేవుడు. సార్ బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు సార్ సార్ అన్ని లైవ్లు పెట్టుకున్నాం. మా ఆర్టిస్టులు ఉన్నారు, ఎవరు మన మంటల బుద్ధప్రసాద్ గారు ఆర్టిస్టులు, మీరు అదే వరరామయ్య గారు కూడా ఆర్టిస్టే సినిమాలో. చూడు రా ఓకే చాలు. What a lovely frame. The sun is shining right in between them. Right What? in between the two of them, the sun is shining. That's the time he came. Yeah, we should take that picture. అందరికీ నమస్కారం. నాన్నగారి జీవిత చరిత్ర, ఎన్టీఆర్ కథానాయకుడు, అలాగే ఎన్టీఆర్ మహానాయకుడు. అసలు ఎప్పుడు మొదలైందో అప్పుడే పూర్తి అయిపోయి సినిమా రేపు 9న అంటే బుధవారం చిత్రం విడుదలవుతుంది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు. ఇక్కడ నమ్మకూరులో ఆడియో ఫంక్షన్ అనుకున్నాం, అంటే ఇక్కడ కాకపోతే అప్పుడు అది వాయుగుండం ఏర్పడటం, అది తుఫాన్గా మారుతుంది అని మనకి రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుందని అక్కడ హైదరాబాద్లో ఈ ఆడియో ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన సినిమా విడుదలకు ముందు వచ్చి అందరిని కలుసుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకుని, తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మా బంధువులు అంతా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఒకసారి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకుని సినిమా గురించి నేను చెప్పడం కాదు. ఎన్టీ రామారావు సినిమా అంటే ఒక పార్టీకి పరిమితం కాదు, లేకపోతే ఒక వర్గానికి పరిమితం కాదు. అన్ని పార్టీల్లో అందరూ ఆదరించే ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే అంటుంటారు ఎప్పుడు ఆయన మహానుభావుడని. ఎందుకంటే వాళ్ళ మహానుభావులకి ఎప్పుడు ఏదో ఒక భగవంతుడిచే ఎన్నుకోబడి పంపబడ్డ వాళ్ళు కాబట్టే వాళ్ళు మహానుభావులు అవుతారు. వాళ్ళకి చావు పుట్టుకలతో ఏం భయం ఉండదు. అటువంటి ఒక అద్భుతమైన ఆయన కొడుకుగా ఆయన పాత్ర చేయడం, అది కూడా ఒక ప్రపంచంలోనే ఒక రికార్డు. అలాగే 2 భాగాలు ఇంత త్వరగతిని, అంటే 2 భాగాలు, మొదటి భాగం రేపు 9 విడుదల కాబోతుంది. రెండో భాగం కూడా పూర్తి కావచ్చింది. ఇంకో 10 రోజులు షూటింగ్ ఉంది. మొత్తం అంతా కలిపి ఒక 90 రోజులు 90 రోజులు షూట్ చేసాం ఇప్పటిదాకా 2 భాగాలు. అంటే ఏమీ లేదు, దర్శకుడు క్రిష్ గారు ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి చేశారు ఇంతకుముందు. శాతకర్ణి అంటే ఇంతకుముందు మన ప్రాచీన తెలుగు చరిత్ర సృష్టికర్త గౌతమిపుత్ర శాతకర్ణి అయితే, మన ఆధునిక తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త నందమూరి తారక రామారావు గారు. ఆ 2 సినిమాలు కూడా అది 80 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. ఇది కూడా 2 భాగాలు కలిపి ఇంత శరవేగంగా పూర్తి చేసుకోవడం. రెండో భాగం నేను చెప్పినట్టు కొంత షూటింగ్ ఉంది, ఒక 10 రోజులు. ఇలా ఇంత అంటే అది అన్నీ ఒక మంచి సంకల్ప బలీయం అంటాం. అంటే ఏదో ఒక మంచి మనం అనుకున్నప్పుడు జరగాలి, లేకపోతే చెయ్యాలి అని అనుకున్నప్పుడు
ఆ పంచభూతాలు, ఆ అష్టదిక్కులు ఇవన్నీ కూడా అదృశ్య రూపంలో ఇందులో ఎంతోమంది, ముఖ్యంగా విద్యాబాలన్ గారు ఉన్నారు ఇక్కడ. ఇవాళ ఇక్కడికి రావడం అంటే ఇప్పుడు ఇందాక అంటాను ఆవిడ ఇక్కడికి వస్తే అసలు ఏమిటో ఒక తెలియని ఒక వింత అనుభవం. ఎందుకంటే ఆ పాత్రలో, అమ్మగారి పాత్రలో ఆవిడ చూస్తారు రేపు ఎంత అద్భుతంగా ఆవిడ నటించి ఆవిష్కరించిందో ఆ పాత్రని. అంటే మొదట్లో మామూలుగా ఒక అవకాశం, ఆవిడ చేసిన అన్ని సినిమాలు కూడా రకరకాల సినిమాలు. ఆవిడ ఒక పద్మశ్రీ బిరుదు గ్రహీత, అలాగే ఎన్నో సినిమాల్లో నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు ఆవిడ. అటువంటిది నాడు మొదటి తెలుగు సినిమా అమ్మగారి పాత్ర అడగగానే వెంటనే దాని గురించి ఒక పరిశోధన చేసి అసలు ఏంటి అని అంత తర్వాత పాత్రలోకి అంతర్లీనమై మొదటి రోజు నుంచే ఆ పాత్రలోకి ఆవిడ పరకాయ ప్రవేశం చేసి ఎంతో అద్భుతంగా పాత్రని, అంటే వినాస్త్రియం జనం నాస్తి, వినాస్త్రియం గమనం నాస్తి, వినాస్త్రియం జీవం నాస్తి, వినాస్త్రియం సృష్టి రేవ నాస్తి అని మొదటి నుంచి కూడా నాన్నగారి సినిమాల నుంచి కూడా ఎప్పుడు ఏదో ఒక సందేశం, ముఖ్యంగా మహిళల కోసం. ఆయన అంతా మంచి కమర్షియల్ హీరో అయ్యుండి కూడా సొంత సినిమాల విషయం వచ్చేసరికి ఎప్పుడు బయట నిర్మాతల మీద ఒత్తిడి తీసుకురాకుండా ఆయన సొంత సినిమాలు, ఒక కొడదిద్దిన కాపురం కానివ్వండి, లేకపోతే ఒక ఉమ్మడి కుటుంబం కానివ్వండి, వరకట్నం కానివ్వండి, ఇట్లా తల్లా పెళ్ళామా అన్నీ ఏదో ఒక సందేశాత్మక, ఏదో ఒక సందేశంతో కూడిన కథాంశంతో, ముఖ్యంగా మహిళలకి. అలాగే నా సినిమాల్లో కూడా అన్ని సినిమాల్లో మహిళలకి ప్రాధాన్యతనిస్తూ ఇవాళ ఆ అమ్మగారు ఆవిడ త్యాగ ఫలమే. అంటే ఫర్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దెర్ ఇస్ ఎ ఉమెన్ బిహైండ్ అంటారు. అంటే నాన్నగారు అదృష్టం మా అమ్మగారు. అటువంటి నాన్నగారు అమ్మగారి మధ్య నడిచే ఈ యొక్క కథే ఈ రెండు భాగాలు, ఏదైతే కథానాయకుడు ఉందో మహానాయకుడు ఉందో ఈ రెండు కూడా చాలా అద్భుతంగా వచ్చింది సినిమా అని నేను అనడం కాదు. ఎందుకంటే నేను చెప్పడం జరిగింది. మరి నాకు కూడా ఎన్నో పాత్రలు ఆయన వేసినవి చెయ్యాలని ఒక కోరిక ఉండింది. అటువంటిది ఈ సినిమాలో ఆయన చేసిన అన్ని పాత్రలు వాటిలో కొన్ని మరి చేయడం జరిగింది. ఇవాళ రావడం ఇక్కడికి వస్తే ఒక నాన్నగారు అమ్మగారే కాదు, మా అన్నయ్య హరికృష్ణ అన్నయ్య గారు కూడా గుర్తొస్తున్నారు. మరి ఆయన ఇక్కడ 17 సంవత్సరాలు ఇక్కడే ఊళ్ళో పెరిగారు. ఆయన మా తాతగారి దగ్గర పెరిగినప్పుడు మరి ఇవాళ ఆయన నాన్నగారు కూడా ఆయన ఇప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం, పేదల సంక్షేమం కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి ఆదిలోనే ఆయన ఒక శ్రామికుడిగా శ్రమించిన ఒక శ్రామికుడు అన్నయ్య హరికృష్ణ గారు. ఆయన ముక్కుసూటితనం, అలాగే అంటే అది ఇక్కడ పెరిగిన వాతావరణం ఇది మనం చూస్తూ ఉంటాం. ఎటువంటి అక్కడికి ఇక్కడికి ఊళ్ళకి పట్టణానికి మనం తేడా చూస్తూ ఉంటాం. ఇక్కడ నిష్కల్మషమైన ఒక ముత్యం, కడిగిన ముత్యంలాగా పల్లెటూరి ప్రజలు ఎప్పుడు మన దేశానికి ఆగిపట్టు పల్లెటూళ్ళు. అటువంటి ఆయన ముక్కుసూటితనం, అది అనుకుని సాధించే వరకు అది లాభ నష్టాలతో బేరోజు వేయకుండా ఆయన ధైర్యంగా ముందుకు అడుగు వేసే మనిషి ఆయన. అలాగే ముండిగట్టం, అలాగే వెన్నెలా కరిగిపోయే రకం, అంత అద్భుతమైన వ్యక్తిత్వం ఆయన ఒక్కడికి సొంతం. అటువంటిది అన్నయ్య. అలాగే నాన్నగారు పార్టీ ఆవిర్భావం అప్పుడు పెట్టినప్పుడు ఆయనకి బాసటగా, తండ్రికి తనయుడిగా ఉంటూ, అలాగే ఆయన చైతన్య ఏదైతే మన రాష్ట్రాన్ని చైతన్య ప్రవాహం వైపు ప్రభావితం చేసిన ఆ చైతన్య రథానికి సారథిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన కూడా అమ్మగారు, నాన్నగారికి, ఇటు అన్నయ్య గారికి, కృష్ణన్నయ్య గారికి కూడా నా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి అవకాశం నాకు లభించినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి, వెంకటేశ్వర స్వామికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈ సినిమా చేయడం అనేది. ఎందుకంటే నా సినిమాకి కూడా ఎంతో వైవిధ్యం ఉంటుంది. ఒక శ్రీరామరాజ్యం చేసినా, లేకపోతే ఒక గౌతమిపుత్ర శాతకర్ణి చేసినా, అటు పైసా వసూలు చేసినా, లేకపోతే ఇటు జయసింహ చేసినా, ఇప్పుడు ఇవాళ ఈ ఒక తండ్రి పాత్రను ఆవిష్కరించే ఒక అరుదైన అవకాశం కొడుకుకి లభించడం, అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను. అలాగే ఇంత త్వరగతిని ఈ సినిమా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. సినిమాకి పనిచేసిన ముఖ్యంగా విద్యాబాలన్ గారికి, అలాగే నా సాంకేతిక నిపుణులందరికీ, దర్శకుడు కృష్కి, మిగతా నా సాయి కొరపాటి గారు, వారాహి, అలాగే విష్ణు గారికి,
ప్రతి ఒక్కరు కూడా ఈ పనిచేసిన సాంకేతిక నిపుణులకు అందరికి కూడా ఇంత త్వరగతి ఇంత అద్భుతంగా ఆ చిత్రాన్ని అంటే మాతో పాటు మేమెంత శరవేగంగా మాతో పాటు పరుగులు తీస్తూ ఈ చిత్రం ఇంత త్వరగతిని ఇంత అద్భుతంగా ఆవిష్కరింపడానికి అంటే మన కెమెరాకు ముందు కెమెరా వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు అందరితో సంప్రదించడం అందరితో ఇలా తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చరిత్ర భావి తరాలకు మిగిలిపోవాలి రామారావు గారు. ఇది దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి రొచ్చులో పడి మనం ఈ కొంచెం మన సంప్రదాయాల్ని మన సంస్కృతిని మనం విస్మరిస్తున్నాం. మరుగున పడున్న వాటినన్నింటినీ మళ్ళీ పదులు పెట్టి అందరికీ అందించడానికే నా యొక్క ప్రయత్నమే ఈ యొక్క ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ ఒక మహానాయకుడు. అందులో మరి అందరూ ఇక్కడ ఉన్నారు. ఇది మన మండలి బుద్ధప్రసాద్ గారు, మన గౌరవనీయులు, ఆయన వాళ్ళ నాన్నగారి పాత్రను పోషించడం జరిగింది, మండలి వెంకటేశ్వరరావు గారి పాత్ర. అలాగే ఇక్కడ వరలరామయ్య గారు ఉన్నారు, ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పాత్ర చేశారు సినిమాలో. ఇలా అందరూ ఇప్పుడు బాబు కళ్యాణ్ వాళ్ళ నాన్నగారి పాత్ర, అన్నయ్య హరికృష్ణ అన్నయ్య పాత్ర చేశాడు ఆ సినిమాలో, మన సినిమాలో. అద్భుతంగా అందరూ కూడా ముఖ్యంగా నేను అనుకుంది కూడా అదే, అందరి యొక్క కలయిక ఈ సినిమా కావాలి. కేవలం సినిమా రంగంలో నటినటులే కాదు, అటు సురభి నుంచి కూడా నటినటులు తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా పాత్రలు చేయించడం జరిగింది. అట్లాగే అక్కడ టీవీ ఆర్టిస్టులు వాళ్ళ నుంచి అక్కడి నుంచి కూడా అందరూ కలిసి కనీసం ఒక సీన్లోనే కనపడితే అది మా అదృష్టం అని భావించే అందరికి కూడా తీసుకొచ్చి, కొందరు లేని వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో కనిపించాలనుకున్న వాళ్ళు కూడా. బట్ ఏంటంటే సినిమా ఇది బయోపిక్ అన్నప్పుడు అది చాలా సహజంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సినిమాని అందరినీ కలుపుకోలుగా ఈ సినిమా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు. మా ఈ నిమ్మకూరు, అలాగే కొమరవోలు మా నాన్నగారు ఊరు, నిమ్మకూరు కొమరవోలు మా అమ్మగారు ఊరు, నా కుటుంబ సభ్యులందరికీ, నా బంధువులందరూ కూడా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. 7th అండి, ఫిబ్రవరి 7th కదా. ఏదే ఉంది పాత్ర ఒకటే, పార్టీ ఉంది పాత్ర ఒకటే. ఎక్కడ అడుగు తీసి అడిగేస్తే అంత కమర్షియల్ కదా రామారావు గారు. ప్రతిదీ ఏం చేసిన ఆయన అంటే ప్రజల మీద నమ్మకం ఆయనకి, నేనేం చేసినా ప్రజలు ఆదరిస్తారన్న ఒక విశ్వాసం. ప్రతిదీ ఆయన సినిమా రంగం కానివ్వండి, లేకపోతే ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి, ఆయనే అనతీర సాధ్యం. ఎవరు ఆయనకి పోటీ లేరు. బాగున్నా సుబ్బారావు ఉంటుందండి, ఉంది. ఇంకో 10 రోజులు షూటింగ్ ఉంది. ఉంటుంది. అందరికీ నమస్కారం. I've said this before and I'll say this again. I feel extremely honored that my first Telugu film is one based on the most prominent figure in Telugu cinema, in Indian cinema and in politics, NTR Garu, and to have associated with Balakrishna Garu and his entire family in this film has been absolute joy. I just want to thank you all for all the love that I know is already coming our way on the 9th of Jan. This is a very special day and it's a very unique opportunity for me. I just want to pay my respects to NTR Garu and Tarakam Garu and seek all your blessings for my first Telugu film. Thank you. అందరికీ నమస్కారం అండి. అంటే దీక్ష, ఎన్టీఆర్ అంటే పట్టుదల, ఎన్టీఆర్ అంటే పౌరుషం, క్రమశిక్షణ. ఇదంతా ఈ నేల మీద పుట్టిన ఎన్టీఆర్కి ఈ నేల ఇచ్చిన గొప్పదనం. అది ఇంత గొప్ప వ్యక్తి ఈ నేలలో పుట్టాడు కాబట్టే ఈ నేలే ఆడియో ఫంక్షన్ లేకపోయినా బాబాయ్ గారిని మళ్ళీ తిరిగి ఇక్కడ తీసుకొచ్చింది రిలీజ్ బిఫోర్. సో నిమ్మకూరికి మేమందరం ఎప్పుడు రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఇది మా సొంత ఊరు, మాకెంతో ఇచ్చిన ఊరు ఇది.
సో ఆ ఊరిలో ఆడియో ఫంక్షన్ లేకపోయినా అట్లీస్ట్ కలిసి వెళ్దాం, ఈ ఊరిని చూసి వెళ్దాం, ఇక్కడ బంధువులందరినీ కలిసి వెళ్దాం అనే ఒక గుడ్ కాజ్తో బాబాయ్ ఇక్కడికి వస్తాం జరిగింది. సో హ్యాట్స్ ఆఫ్ బాబాయ్. అండ్ ఎన్టీఆర్, ఈ సినిమా ఎన్టీఆర్ గారి జీవితం మీదండి. బట్ అయినప్పటికీ ఎన్టీఆర్ గారి జీవితం అందరికీ తెలుసు, కానీ ఆయన కుటుంబంలో ఏం జరిగింది, ఆయన కుటుంబంలో ఆయన భార్య అనగా మా నాయనమ్మ గారు ఆయన జీవితంలో ఎంత ప్రభావితం చేసింది, ఎంత తోడుగా ఎంత నీడగా ఉన్నారు ఆయనకి, ప్రతి డెసిషన్లో ఎలాంటి సలహా ఇచ్చారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంత ఈయన పక్కనుంటూ ఈయన కాపాడుకుంటూ వచ్చారు. సో ఇలాంటి కథాంశంతోనే ఎన్టీఆర్ ఫిల్మ్ ఉంటుందండి. సో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ 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 బిగ్ హిట్, దాంట్లో డౌటే లేదు. సో మనకి పండగ ఒక 3 రోజుల ముందే వస్తుంది. 9వ తారీఖు నాడు యొక్క ఇంపార్టెన్స్ కూడా మీ అందరికీ తెలుసు. 1983లో తాతగారు అదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. సో అందుకే మళ్ళీ తిరిగి అదే రోజు నాడు ఇదంతా ఆయనే చేసినట్టు అనిపిస్తుందండి. ఇప్పుడు ఇంత గొప్ప సినిమా ఒక తీయడానికి కష్టపడి తీయకూడదండి, ఇష్టంతో తీయాలి, ఒక బాధ్యతగా ఫీల్ అయి తీయాలి. సో అందుకనేమో ఎప్పుడో రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో బ్యానర్ స్థాపిద్దాం అనుకున్న బాబాయ్తోని ఇప్పుడు మా తాతగారు స్థాపించి ఎన్బీకే ఫిల్మ్స్ అని పెట్టించి తీయించారు. సో ఇదంతా ఆయన చేసిందే. సో ఎవ్రీ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ ఈ సినిమా కృషి చేసిన మా డైరెక్టర్ గారు, సాంకేతిక నిపుణులు, నటీనటులు అందరికీ చేతి ఇంకోసారి నమస్కారం పెడతానండి, ఎందుకంటే అద్భుతంగా చేశారు. సో మీరందరూ ఈ సినిమాని చూసి ఆదరిస్తారని గట్టి నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. అయ్యో ట్రైప్యాడ్ అయితే తీసేయి, వెళ్ళిపో. ట్రైప్యాడ్ తీసి మన దాంట్లో పెట్టే లోపు పక్కండి
వెళ్ళిపో లోపలికి వెళ్ళిపో వసంత్ గారు బాబు యా సైడ్కి వెళ్ళు చేతి పెట్టు బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్య దేవారో అద్యా స్వస్తయే దేవా అవంత్రభవ స్వస్తయే స్వస్తినో రుద్రపాత్తం హసః స్వస్తిమిత్రావరణ స్వస్తిమధ్యే రేవతి స్వస్తిరేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అధదే కృధిః స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసా ఇవ పునర్తదతాగ్నతా జానక సంఘమేమహి స్వస్తినంతాక్షమరుష్టనేమం మహద్భోదం వయసం దేవతానాం ప్రధాన అంగం వీడియో బయట
కార్లో వచ్చారా? ఫోటో తీయమండి. మనకు కూర్చున్నా కావాలి. సత్యనారాయణ గారు సైడ్ ఉండండి. మరి కూర్చున్నాడు బయట. తిరుగుతాడు అటే తిరుగుతాడు దేవుడికి. బావా కనబడుతుంది బానే, ఫుల్ కనబడుతుంది. కాదు తేజకి ఫోన్ చేసి బ్యాటరీ బావా కెమెరా బ్యాటరీ సైడ్ జీప్లో ఉంటుంది. హలో ఫోన్ చేసి బ్యాటరీ భోజనం వెళ్తాడు. వెళ్ళిపోతాడు కదా, వెళ్తాడు. మన సెపరేట్ ఉన్నాయి కదా, సరిపోయి మన తర్వాత స్టాండ్ అవుట్ తీసుకున్నాడు. మనది నీకు చెప్పాక మీ వాడు సుబ్బు తీసుకున్నాడా? చెప్పాక నీకు చెప్పమని. మా వాడికి అనిపించలేదమ్మా. తీసుకున్నాడా? నువ్వు పక్కన ఉంటే
సార్ సైడ్ ఎవరా బాబు సైడ్ అమ్మా, సైడ్ రా, సైడ్ రా. మేడం సైడ్, మేడం సైడ్, మేడం సైడ్ మేడం సైడ్. మేడం సైడ్. మా అనుకున్నామా చెప్పాలమ్మా వెనకడా సార్ సైడ్ వెళ్ళి సార్ సార్ సైడ్ సార్. మేడం మేడం నన్ను ఎవరు నెట్టేస్తున్నారు సార్ బాలకృష్ణ గారు ఎప్పటి నుంచి వెయిటింగ్ ఫోటో కదా నన్ను ఎవరు వచ్చేస్తున్నారు రమేష్ నువ్వేనా సార్ వెంకటేశ్వర గారు అమ్మా మేడం సైడ్ ఉండండి అమ్మా, కొద్దిగా సైడ్ ఉండండి అమ్మా. బాబు తిరగండి. మనసాతి పట్ల అమ్మా పక్కనమ్మా ब्रदर साइड ब्रदर हेलो टी शर्ट भैया बाबू साइड और टी शर्ट छोटा सा है
ముందు రావాలి పక్కరండి అయిపోయింది కదా పక్క రావాలి సైలెంట్ ప్లీజ్ సైలెంట్ పడదు ఆయన హలో ఏమన్నా తీసుకున్నా